మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటున్న మాట ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఈ డయాబెటీస్ లో ఎంతవరకు వర్తిస్తుంది అనేది కూడా ఆలోచించాలన్నమాట. అన్నం అంటే వైట్ రైస్ ఇస్ ఇట్ సెల్ఫ్ కార్బోహైడ్రేట్. మనం కనుక పూర్వం నుంచి చూసుకొచ్చినట్టయితే అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళైతే జొన్నన్నం తినేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే అది పూర్ మ్యాన్ డైట్ అనేవాళ్ళు అనమాట. బాగా రిచ్ పీపుల్ ఏమో వైట్ రైస్ తినేవాళ్ళట. సో ఆ తర్వాత ఎలా అయిందంటే వైట్ రైస్ ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు మనకి గ్రీన్ రెవల్యూషన్ అయిన తర్వాత వైట్ రైస్ అనేది చాలా ఈజీలీ అవైలబుల్, అందరూ కొనుక్కోగలుగుతున్నారు, అందరూ వైట్ రైసే తింటున్నారు. వైట్ రైస్ తినటమే కాకుండా వీఆర్ సరౌండెడ్ బై ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, పొద్దున్నుంచి వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళంగానే మనకి ఎదురుగా కనిపించేది ఏముంటుంది? నూడిల్స్, లేకపోతే పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివే కనిపిస్తాయి. సరే ఏదో ఒకటి ఆకలి తీర్చుకోవడానికి అన్నట్టుగా ఇమీడియట్ గా కన్స్యూమ్ చేస్తారు, ఆ రోజు గడిచిపోతుంది అన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఐ డోంట్ బిలీవ్. ఫర్ మై ఫస్ట్ టైం నేను పిజ్జా టేస్ట్ చేసింది 26 years ఆఫ్ ఏజ్ తిన్నాను. సో అదే ఇప్పుడు మన జనరేషన్ చూడండి, 1 year నుంచి ఎనీ బర్త్డే పార్టీస్లో మీరు వెళ్తే పిజ్జాలు బర్గర్లే ఉంటున్నాయి. ఇప్పుడు మన చుట్టూతా ఉన్న ఫుడ్ అండ్ మన జనరేషన్ ఫుడ్ క్రేవింగ్స్కి ఎట్ రిస్క్ ఆఫ్ క్యాచింగ్ డయాబెటీస్ అనమాట. కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ అయిపోతుంది, సెడెంటరీ వర్క్ స్టైల్ అంటే ఇప్పుడు పొద్దున కూర్చుంటే 12 hours 13 hours వరకు కూర్చొని జాబ్ చేయటమే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది, ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. సో డయాబెటీస్లో టర్న్ అయ్యే పరిస్థితులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మనం ఇక్కడ మళ్ళీ రీరూట్ అవ్వాలి. అంటే ఏంటంటే మన పూర్వీకులు ఏవైతే తీసుకున్నారో మిల్లెట్ డైట్, తర్వాత బ్రౌన్ రైస్, మిల్లెట్స్, లావు గోధుమ రవ్వ, ఓట్స్, ఇలాంటివన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి బాగా ఆకలేస్తుంది అనుకోండి, వెంటనే వెళ్ళి రైస్ తినగానే మంచి ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ రైస్ తినటం వల్ల మన బ్లడ్ షుగర్స్ అన్నీ వెంటనే ఇంప్రూవ్ అవుతాయి, మనకి ఎనర్జీ వచ్చిన సెన్సేషన్ వస్తుంది. సో అదే జొన్న రవ్వ అన్నం కానీ బ్రౌన్ రైస్ కానీ తినండి, మీకు ఎప్పటికో కాసేపు అయిన తర్వాత కానీ ఓపిక వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే అది బ్లడ్లోకి గ్లూకోజ్ని స్లోగా రిలీజ్ చేస్తుంది అనమాట. సో అటువంటి ఫుడ్ తీసుకుంటే మీరు కొంచెమే తినగలుగుతారు, చాలాసేపటి వరకు ఆకలి లేకుండా ఉంటుంది, మీ బ్లడ్ షుగర్స్ వెంటనే రైజ్ అవ్వకుండా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మీకు వెయిట్ లాస్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.